హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో ఏం చేయబోతుంటే టీఎస్ఎంసీ 2020కి సంబంధించి స్పాట్ గైడ్ లైన్స్ అయితే మనకు రిలీజ్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్లో TSMC.NIC అనే అఫీషియల్ వెబ్సైట్లో మనకు కొత్త ఒక సర్క్యులర్ అయితే వచ్చింది. దీంట్లో TSMC 2020 ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్ గైడ్ లైన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటిది, స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి, రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అనే విషయాలు దీంట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇవన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయినా కాకపోయినా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోను లైక్ చేసి నలుగురికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్స్కి వచ్చేద్దాం. అఫీషియల్ వెబ్సైట్లో స్పాట్కి సంబంధించిన గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ గైడ్లైన్స్ ప్రకారంగా మనకు రియంబర్స్మెంట్ వస్తుందా లేదా అనే విషయం ఫస్ట్ ఒకసారి డిస్కస్ చేద్దాం. మీకు ఇక్కడ క్లియర్గా ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. ఫీ రియంబర్స్మెంట్ ఈజ్ నాట్ అప్లికేబుల్ ది క్యాండిడేట్ అడ్మిటెడ్ అండర్ ఇంటర్నల్ స్లైడింగ్ ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్స్. ఇక్కడ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఎవరికైతే కన్వీనర్ కోట కింద సీట్ వచ్చిందో, నాకు ఈసీలో ఏబిసిడి అనే కాలేజీలో సీట్ వచ్చింది సార్, ఇప్పుడు ఈ కాలేజ్ నుంచి ఇదే కాలేజీలో నేను సిఎస్సికి వెళ్తున్నాను, లేకపోతే ఈసీ నుంచి సిఎస్సికి, సిఎస్సి నుంచి ఈసీకి సేమ్ కాలేజీలో మీరు ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఆప్షన్ అయితే ఉంది. అయితే ఇక్కడ ఇంటర్నల్ స్లైడింగ్ మీరు చేంజ్ చేసుకుంటే మట్టుకో రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఆల్రెడీ మీకు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ ఉన్నప్పటికీ మీరు ఇక్కడ బ్రాంచ్ చేంజ్ చేస్తారు కాబట్టి మీకు రియంబర్స్మెంట్ అనేది కోల్పోతారు. కాబట్టి ఇది చాలా జాగ్రత్త. మరి ఎవరు చేసుకుంటే బెటరు, ఎవరైతే రియంబర్స్మెంట్ రాదో అంటే డైరెక్ట్గా కొంతమంది రియంబర్స్మెంట్ రాకుండా కూడా జాయిన్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఒక మంచి ఆప్షన్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంటర్నల్ స్లైడింగ్ కనుక మీరు చేసుకుంటే అంటే ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్ సేమ్ కాలేజీలో మీరు బ్రాంచ్ చేంజ్ చేసినప్పటికీ మీకు రియంబర్స్మెంట్ ఆల్రెడీ ఎలిజిబిలిటీ చేస్తున్నా కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది మీకు ఇక్కడ కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక స్పాట్లో మనకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా అంటే, స్పాట్కి వెళ్తే ఫీ రియంబర్స్మెంట్ అనేది రాదు. ఇక్కడ మనకు ఇంటర్నల్ స్లైడింగ్కి సంబంధించి 19th రోజు అంటే మనకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే సిఎస్సిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈసీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి మనకు బ్రాంచ్ వైజ్గా ఇన్ఫర్మేషన్ అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇవాళ మనకు 17th కాలేజ్ రిపోర్టింగ్ ఇవాళ లాస్ట్ డేట్ కాబట్టి 18th కానీ 19th కానీ ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి కేటగిరీ వైజ్గా బ్రాంచ్ వైజ్గా టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు వెబ్సైట్లో పేస్ట్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా మనకి ఇంటర్నల్ స్లైడింగ్ ఫస్ట్ ఆప్షన్, దాని తర్వాత అంటే ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిపోయిన సీట్లు ఉంటే కనుక అవి స్పాట్కు సంబంధించి వాళ్ళు కేటాయిస్తారు. అప్పుడు స్పాట్లో ఎవరైనా జాయిన్ కావచ్చు. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆల్రెడీ మీకు తెలుసు. 10+2లో మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంప్లీట్గా ఉండాలి. ఇక ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీగా మనం ఇవ్వాల్సి వస్తుంది స్పాట్లో. ఎస్ఎస్సి మేము, ఇంటర్మీడియట్ మేము, స్టడీ సర్టిఫికెట్స్, ఒకవేళ ఎంసెట్లో క్వాలిఫై అయితే క్వాలిఫై, లేదంటే అవసరం లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ అప్లికేబుల్ అయితే, రీజనల్ సర్టిఫికేట్ అప్లికేబుల్ అయితే, మెయిన్గా ఎస్ఎస్సి మేము, ఇంటర్మీడియట్ మేము, స్టడీ సర్టిఫికెట్స్ ఇవైతే ఒరిజినల్స్ కావాలి. సో వీటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ని మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మనకు స్పాట్కి సంబంధించి మనకు కొంత ఫీజు అది పే చేయాలి. ఆల్రెడీ ఎంసెట్లో క్వాలిఫై అయితే కనుక 1200 రూపీస్, ఒకవేళ ఎంసెట్లో క్వాలిఫై కాకపోతే 2000 రూపీస్ అనేది మనం పే చేయాల్సి వస్తుంది. వీటికి సంబంధించిన గైడ్లైన్స్ అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి. సో మరొకసారి ఇది గుర్తు చేస్తున్నాను, మీరు ఇంటర్నల్ స్లైడింగ్కి వెళ్ళినా అంటే బ్రాంచ్ చేంజ్ చేసుకున్న స్పాట్ అడ్మిషన్స్కి వెళ్ళినా మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది రాదు. కాబట్టి ఇదైతే ఒకసారి ఇన్షూర్ చేసుకొని మరి మీరు జాయిన్ అవుతారా లేదా అనే డిసిషన్ తీసుకునే ప్రయత్నం చేయండి. చాలామందికి ఒక ఒపీనియన్ ఉంది ఏంటంటే, నాకు సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ చేసుకుంటే ఫస్ట్ ఫేజ్లో సీట్కి వెళ్ళిపోతారా అని చెప్పేసి కొంతమంది క్యాన్సిల్ చేసుకుంటారు. అలాంటి పొరపాట్లు చేసుకోకండి. సెకండ్ ఫేజ్ తర్వాత ఏ కాలేజెస్ వస్తుందో, ఏ బ్రాంచ్ అయితే వస్తుందో అదే బ్రాంచ్ ఫైనల్. కాబట్టి ఇది ఇన్షూర్ చేసుకోండి. ఈ గైడ్లైన్స్ ఒకసారి రీడ్ చేసి మరి డెసిషన్ తీసుకునే ప్రయత్నం చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. ఒక ఫ్రెండ్స్, జై హింద్.